హలో ఎవ్రీవన్, ఇప్పుడు చేస్తున్న వీడియో అండి యూపీఎస్సీ సిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026 గురించి ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఈ టాపిక్ వచ్చి రిలేటెడ్ టు పాలిటీ అండి. ఓకేనా. ఫస్ట్ కమిటీస్ ఆన్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి, అంటే కమిటీస్ వేశారండి ఈ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ మీద. ఏ కమిటీస్ అసలు ఏం చెప్పాయి అని చూద్దాం. ఫస్ట్ బలవంత్ రాయ్ మెహతా కమిటీ వచ్చి ఎప్పుడు అపాయింట్ చేశారంటే అపాయింటెడ్ ఆన్ 1957. ఈ బలవంత్ రాయ్ మెహతా కమిటీ ఏం చెప్పిందంటే ఎగ్జామిన్ కమ్యూనిటీ డెవలప్మెంట్, అలాగే ప్రోగ్రామ్ అండ్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్, అలాగే ఇంట్రడ్యూస్డ్ 3 tier సిస్టమ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 tier సిస్టమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? విచ్ కమిటీ ఇంట్రడ్యూస్డ్ 3 tier సిస్టమ్ అంటే బలవంత్ రాయ్ మెహతా కమిటీ 1957. ఒకటి గ్రామ పంచాయత్, పంచాయత్ సమితి, జిల్లా పరిషత్, అలాగే డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అని చెప్తుంది. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి అంటే లోకల్ ఏరియాస్ అంటే ఏంటి, ఈ విలేజెస్లో అలాగే మండలాల్లో కూడా ఇది డెమోక్రసీ ఉండాలి. అంటే ఏంటి, ఎలక్షన్స్ అని ఇవి కూడా ఉండాలని చెప్పి ఈ బలవంత్ రాయ్ మెహతా కమిటీ అనేది చెప్తుంది. అయితే ఫస్ట్ ఈ బలవంత్ రాయ్ మెహతా కమిటీ యొక్క రికమెండేషన్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ స్టేట్ వచ్చి ఏదంటే రాజస్థాన్ 1959 అనమాట. అర్థమవుతుందా? ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే బాగా వెరీ ఇంపార్టెంట్ వచ్చి ఏంటంటే 3 tier సిస్టమ్. విచ్ కమిటీ ఇంట్రడ్యూస్డ్ 3 tier సిస్టమ్ అంటే బలవంత్ రాయ్ మెహతా కమిటీ. అంటే గ్రామ పంచాయత్ ఎట్ విలేజ్ లెవెల్, పంచాయత్ సమితి ఎట్ మండల్ లెవెల్, జిల్లా పరిషత్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్. నెక్స్ట్ వచ్చి ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986లో అసలు ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏం చెప్పింది? స్టడీ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ రికాగ్నిషన్ ఫర్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్, రెగ్యులర్ ఎలక్షన్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొటెక్షన్, అలాగే గ్రామ సభ యాజ్ బేస్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి ఈ రికమెండేషన్స్ అనేది ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986లో చెప్పింది. అర్థమైందా? ముఖ్యంగా ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986లో చెప్పింది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రికాగ్నిషన్ ఫర్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 40 tells about కాన్స్టిట్యూషనల్ రికాగ్నిషన్ ఫర్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఈ ఆర్టికల్ 40 అనేది చెప్తుందండి. సో అయితే విచ్ కమిటీ రికమెండెడ్ దిస్ కాన్స్టిట్యూషనల్ రికాగ్నిషన్ ఫర్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఏదంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ. అది ఎప్పుడు అపాయింట్ చేశారంటే 1986. నెక్స్ట్ వచ్చి అశోక్ మెహతా కమిటీ 1977. రివైవ్ వీకనింగ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఇంట్రడ్యూస్డ్ 2 tier సిస్టమ్. 2 tier సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఈ అశోక్ మెహతా కమిటీ. జిల్లా పరిషత్ అండ్ మండల్ పంచాయత్ ఒకటి. జిల్లా పరిషత్ హ్యాస్ ఎగ్జిక్యూటివ్ బాడీ, అలాగే పొలిటికల్ పార్టిసిపేషన్ ఇన్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ టు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అయితే ఈ ముఖ్యంగా ఏ కమిటీ ఇంట్రడ్యూస్డ్ 2 tier సిస్టమ్. 2 tier సిస్టమ్ అనేది ఏ కమిటీ రికమెండ్ చేసిందంటే అశోక్ మెహతా కమిటీ. ఎప్పుడంటే 1977 అనమాట. 1977లో 2 tier సిస్టమ్ అనేది అశోక్ మెహతా కమిటీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే పీకే థుంగాన్ కమిటీ అపాయింటెడ్ ఆన్ 1988. పీకే థుంగాన్ కమిటీ అపాయింటెడ్ ఆన్ 1988 చెప్పిన రికమెండేషన్స్ ఏంటంటే ప్రిపేర్ ఫ్రేమ్ వర్క్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, mandatory 3 tier system, 5-year tenure for Panchayat Raj institution, state finance commission for Panchayat Raj institution, reservation for SC, ST and women. ఈ పీకే థుంగాన్ కమిటీ ఏం చెప్తుందంటే మేజర్ పాయింట్స్ ఇక్కడ వచ్చి 5-year tenure for Panchayat Raj ఇన్స్టిట్యూషన్స్ అంటే 5 years టెన్యూర్స్ మీన్స్ ఏంటి? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ సర్పంచ్ వన్స్ సర్పంచ్గా అపాయింట్ అయిన తర్వాత అతను ఒక టెన్యూర్ వచ్చి 5 years అనమాట. అలాగే మండల్లో ఎంపీపీ వీళ్ళందరూ ఉంటారు కదండి, ఎంపీటీసీ వీళ్ళంతా యొక్క టెన్యూర్ ఎన్ని ఇయర్స్ అంటే 5 years. అలాగే ప్రతి స్టేట్కి కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఫర్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి, అలాగే రిజర్వేషన్ ఫర్ SC, ST అండ్ ఉమెన్ చెప్పింది వచ్చి ఏంటంటే ఈ పీకే థుంగాన్ కమిటీ 1988
1988 అంటే 5-year tenure ఫర్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ అనేది రికమెండ్ చేసింది విచ్ కమిటీ అంటే పీకే తుంగా కమిటీ. అర్థమవుతుందా? నెక్స్ట్ హర్లాల్ సింగ్ ఖర్రా కమిటీ రివ్యూ వర్కింగ్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ అటానమీ, అలాగే లింక్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ క్లోజ్లీ విత్ డెవలప్మెంట్ ప్లానింగ్. అలాగే నెక్స్ట్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 అడిల్ పార్ట్ 9 పంచాయత్ టు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్, 3-tier సిస్టమ్ అండ్ రెగ్యులర్ ఎలక్షన్స్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, 1/3 రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అనమాట. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 అడిల్ పార్ట్ 9 పంచాయత్ టు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్, 3-tier సిస్టమ్ అండ్ రెగ్యులర్ ఎలక్షన్స్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, అలాగే 1/3 రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అనమాట. ఇక ముఖ్యంగా ఈ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కమిటీస్లో ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే 5-year tenure ఫర్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి చెప్పిన కమిటీ వచ్చి ఏంటంటే పీకే థంగన్ కమిటీ ఇన్ 1988. అలాగే అసలు 2-tier సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిన విచ్ కమిటీ అంటే అశోక్ మెహతా కమిటీ 1977. అలాగే బలవంతరాయ్ మెహతా కమిటీ 1957లో ప్రజెంట్ మేము ఫాలో అవుతుంది. ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ వచ్చి 1957 ఇంట్రడ్యూస్ 3-tier సిస్టమ్ అనమాట. అంటే గ్రామ పంచాయత్ సమితి, జిల్లా పరిషత్ అనమాట. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే కాన్స్టిట్యూషన్ రికగ్నిషన్ ఫర్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పే కమిటీ వచ్చి ఏంటంటే ఎల్ఎం సింఘవి కమిటీ అనమాట. ఓకేనా? అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చి లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. ఒక్కొక్క స్టేట్లో అసలు ఏ లాంగ్వేజెస్ మాట్లాడతారు చూడండి. ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి అఫీషియల్ లాంగ్వేజెస్, మీకు ప్రీవియస్ వీడియోలో చేశాను. ఇండియాకి హౌ మెనీ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అంటే అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా వీ హ్యావ్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కువగా మాట్లాడేది కాశ్మీరీ, హిందీ అండ్ డోగ్రీ. అలాగే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ వచ్చి హిందీ, అలాగే చండీగఢ్ వచ్చి హిందీ, అలాగే పంజాబీ, హర్యానా హిందీ, రాజస్థాన్ హిందీ, గుజరాతీ, ఉత్తరాఖండ్ హిందీ, ఢిల్లీ హిందీ, అలాగే ఉత్తరప్రదేశ్ హిందీ, బీహార్ హిందీ మైథిలి అనమాట బీహార్. అలాగే సిక్కింలో ఎందుకు నేపాలీగా మాట్లాడతారంటే ఇదంతా నేపాల్ ఏరియా కాబట్టి, బార్డర్ ఏరియా కాబట్టి సిక్కింలో నేపాలీ మాట్లాడతారు. మణిపూరి, నాగాల్యాండ్ కొన్యాక్ యో సీమా, అలాగే అరుణాచల్ ప్రదేశ్ నీసి దఫలా అది, అలాగే అస్సామీ, బోడో, మిజోరాం లుసాయ్ ఆర్ మిజో, త్రిపుర బెంగాలీ, వెస్ట్ బెంగాలీ, జార్ఖండ్ హిందీ, మేఘాలయ కాశీ, గారో, ఒడియా, ఛత్తీస్గఢ్ హిందీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు, పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ వచ్చి తమిళ్, ఇంకా తమిళనాడు తమిళ్, కేరళ వచ్చి మలయాళం, లక్షద్వీప్ మలయాళం, కర్ణాటక కన్నడ, గోవా కొంకణి మాట్లాడతారు, మహారాష్ట్ర మరాఠీ, దాద్రా అండ్ నగర్ హవేలీ, ఢిల్లీ ఆర్ హిందీ, అలాగే డామన్ అండ్ డయ్యూ గుజరాతీ హిందీ, మధ్యప్రదేశ్ హిందీ, అలాగే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వచ్చి బెంగాలీ హిందీ అండ్ తమిళ్ అనమాట. అర్థమవుతుంది కదా? ఈ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఏ స్టేట్ ఏంటి. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సీస్ ఇచ్చి ఏమడుగుతాడంటే బార్డరింగ్ అని అడుగుతాడు అనమాట. బార్డరింగ్ కంట్రీస్ ఇప్పుడు వచ్చేది మనం ఏంటంటే క్యాస్పియన్ సీ చూస్తున్నాం. ఇదంతా క్యాస్పియన్ సీ. ఈ క్యాస్పియన్ సీకి వచ్చి బార్డరింగ్ కంట్రీస్ ఏ వచ్చి చూడండి. ఇక్కడ టర్క్మెనిస్తాన్ ఏముంది, ఇక్కడ టర్క్మెనిస్తాన్, అలాగే ఇరాన్, అలాగే అజర్బైజాన్. క్యాస్పియన్ సీ యొక్క బార్డర్స్ చూడండి, అజర్బైజాన్, రష్యా, కజకిస్తాన్. అంతేనండి. చూడండి క్యాస్పియన్ సీ యొక్క బార్డర్ కంట్రీస్ ఏవచ్చంటే చూడండి, ఇది కజకిస్తాన్, టర్క్మెనిస్తాన్, ఇరాన్, అజర్బైజాన్, రష్యా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ వచ్చి చూడండి, నెక్స్ట్ టాపిక్ పర్సంటేజ్ ఆఫ్ ద వరల్డ్ ఫారెస్ట్ అనమాట. బై వరల్డ్లో ఎక్కువగా పర్సంటేజ్ ఏ కంట్రీ ఫారెస్ట్ ఏరియా పర్సంటేజ్ ఈజ్ హైయెస్ట్ అనమాట ఇన్ వరల్డ్. చూసుకోండి ఒక్కొక్కటి. ఫస్ట్ వచ్చి వరల్డ్లో ఏ కంట్రీకి ఎక్కువగా ఫారెస్ట్ ఏరియా ఉందంటే రష్యాకి అనమాట. రష్యాకి ఫారెస్ట్ పర్సంటేజ్ కవర్ అనేది బాగా ఎక్కువగా ఉంది. చూడండి 20.2% ఉంది రష్యాలో. నెక్స్ట్ వచ్చి బ్రెజిల్కి ఉంది 12.3% ఉంది బ్రెజిల్. నెక్స్ట్ వచ్చి కెనడా 8.6%. నెక్స్ట్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 7.7. నెక్స్ట్ వచ్చి చైనా 5.5%. అలాగే ఆస్ట్రేలియా 3.3%. నెక్స్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 3.1%. ఇవన్నీ మీకు గుర్తుపెట్టిన అవసరం లేదు, టాప్ 5 గుర్తుపెట్టుకుంటే ఇట్ ఈజ్ ఇనఫ్. ఇండియాకి వచ్చి ఎంత పర్సంటేజ్ ఉందంటే 1.8% ఫారెస్ట్ కవర్ ఉందండి ఇన్ వరల్డ్. పర్సంటేజ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫారెస్ట్ బై ఫారెస్ట్ ఏరియా చూసుకోండి. ఫస్ట్ కంట్రీ ఏంటంటే రష్యాకి ఎక్కువ ఉంది ఫస్ట్. నెక్స్ట్ వచ్చి సెకండ్ బ్రెజిల్, థర్డ్ వచ్చి కెనడా, ఫోర్త్ వచ్చి యుఎస్ఏ, ఫిఫ్త్ వచ్చి చైనా. గుర్తుందా? ఫిఫ్త్ చైనా. ఫస్ట్ వచ్చి ఏంటి రష్యా, బ్రెజిల్, కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ చైనా అనమాట. గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్ కవర్ ఏరియా ఇండియా వచ్చి ఏంటంటే 1.8%. ఓకేనా. నెక్స్ట్ వచ్చే టాపిక్ కూడా జాగ్రఫీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. చూడండి, ఇన్ ఇండియా ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ టు 8 స్టేట్స్. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాసెస్ టు 8 స్టేట్స్ ద్వారా మన ఇండియాలో పాస్ అవుతుంది. ఏంటి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్? దీన్నే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. మనం ఇండియా ద్వారా 8 స్టేట్స్ త్రూ పాసెస్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఎన్ని స్టేట్స్ అంటే 8 స్టేట్స్. ఏంటంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, వెస్ట్ బెంగాల్ అండ్ మిజోరాం. ఈ 8 స్టేట్స్ ద్వారా ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనే లైన్ అనేది పాస్ చేస్తుంది. అర్థమైందా? హౌ మెనీ స్టేట్స్ అండి? 8 స్టేట్స్. నియరెస్ట్ సిటీ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉదయపూర్. అంటే ఇలా అడుగుతాడు యూపీఎస్సీలో, విచ్ సిటీ ఈజ్ నియరెస్ట్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పి ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడండి. సో ఏ సిటీ అంటే ఉదయపూర్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి నియరెస్ట్ సిటీ అనమాట. అది ఎక్కడుందంటే ఉదయపూర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ త్రిపుర అనమాట. ఉదయపూర్ అనేది ఎక్కడుంది? త్రిపుర. అలాగే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇలాంటివి అడుగుతుంటాడు. విచ్ రివర్ ఈజ్ ద ఓన్లీ రివర్ ఇన్ ఇండియా దట్ కట్స్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్ టచ్ చేసే రివర్ వచ్చి ఏదంటే అది మహి. ఇక్కడ ఓన్లీ రివర్ ఇన్ ఇండియా దట్ కట్స్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్ అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. చూడండి, ఇది లైన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. ఆ రివర్ అనేది ఫ్లో అనేది ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని ట్వైస్ టచ్ అవుతుంది. అంటే సపోజ్ దీస్ ఆర్ ఇమేజినరీ లైన్స్ అండి, రియల్గా ఉండవు ఇవి, ఇమేజినరీ లైన్స్ అనమాట. చూడండి, అంటే ఈ రివర్ ఇలా ఫ్లో అవుతూ మళ్ళా ఇలా రావడం అన్నమాట. దీన్నే ట్వైస్ టచ్ అవుతుంది. చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఎలా వచ్చింది టచ్ అవుతుంది ట్వైస్. అదే ఇది. విచ్ రివర్ ఇస్ ద ఓన్లీ రివర్ ఇన్ ఇండియా దట్ కట్స్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్ వచ్చి విచ్ రివర్ అంటే అది మాహి రివర్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. అలాగే నియరెస్ట్ సిటీ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేదంటే ఉదయపూర్, ఎక్కడంటే త్రిపుర అనమాట. నెక్స్ట్ చెప్పేది జాగ్రఫీ, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ రివర్స్, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. అర్థమవుతుందా? నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఆరిజిన్, బేస్డ్ ఆన్ ఫ్లో, బేస్డ్ ఆన్ బౌండరీ. ఓకేనా, బేస్డ్ ఆన్ ఆరిజిన్ అన్నమాట. అంటే బేస్డ్ ఆన్ ఆరిజిన్ ఇవన్నీ హిమాలయన్ రివర్స్ అనమాట. ఏంటంటే హిమాలయన్ రివర్స్ గంగా, యమున, ఇండస్, బ్రహ్మపుత్ర, సట్లజ్, చీనబ్ అనమాట. ఇవన్నీ హిమాలయన్ రివర్స్. అంటే ఏంటి? హిమాలయస్ మౌంటైన్స్ యొక్క గ్లేషియర్స్ నుంచి బార్న్ అయిన రివర్స్ అనమాట. అది బేస్డ్ ఆన్ ఫ్లో. ఇది ఇక్కడ తప్పడిందండి ప్రింటింగ్. పెరినియల్ రివర్స్, నాన్ పెరినియల్ రివర్స్ వచ్చి గాగన్, సుబర్ణరేఖ, కావేరి, పెన్నార్. పెరినియల్ రివర్స్ అంటే గంగా, ఇండస్, బ్రహ్మపుత్ర. అంటే చూడండి వాట్ డిఫరెన్స్. నాన్ పెరినియల్ రివర్స్ అంటే ఏంటి, పెరినియల్ రివర్స్ అంటే ఏంటి? నాన్ పెరినియల్ రివర్స్ ఫ్లో సీజనల్లీ డిపెండెంట్ ఆన్ రైన్ఫాల్ ఆర్ స్నో మెల్ట్ మే డ్రై అప్ ఇన్ డ్రై పీరియడ్స్. అంటే ఏంటి? సీజనల్గా అంటే
మాన్సూన్ రివర్స్ అండి. అంటే ఏంటి? వర్షంతో నుంచి పుట్టుకొచ్చిన బార్న్ అయిన రివర్సే ఈ నాన్ పెరినియల్ రివర్స్. అంటే ఏంటి? అంటే ఎప్పటికైనా కూడా ఇవి ఎండిపోవచ్చు అనమాట, కంటిన్యూస్ కాదని అర్థం. దట్ రివర్స్ ఇస్ కాల్డ్ నాన్ పెరినియల్ రివర్స్. వచ్చి గాగర్, సుబర్ణరేఖ, కావేరి, పెన్నర్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఈ 2 రివర్స్ కృష్ణా, గోదావరి, దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు నాన్ పెరినియల్ రివర్స్, ఆల్సో పెనిన్సులర్ రివర్స్ అనమాట. నెక్స్ట్ పెరినియల్ రివర్స్ అంటే ఏంటి? గంగా, ఇండస్, బ్రహ్మపుత్ర ఫ్లో ఇయర్ అరౌండ్ డ్యూ టు కన్సిస్టెంట్ వాటర్ సోర్సెస్ లైక్ గ్లేసియర్స్, స్నో మెల్ట్, గ్రౌండ్ వాటర్. అంటే గ్లేసియర్స్ నుంచి కరిగి ఫామ్ అయిన రివర్స్ అనమాట. ఈ గంగా, ఇండస్, బ్రహ్మపుత్ర ఎప్పుడు కూడా ఎండిపోవు, ఏదో సోర్సెస్గా కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటాయి అన్నమాట. అర్థమైందా? దట్ టైప్ ఆఫ్ రివర్స్ ఇస్ కాల్డ్ పెరినియల్ రివర్స్. వచ్చి ఏంటంటే గంగా, ఇండస్, బ్రహ్మపుత్ర. నాన్ పెరినియల్ రివర్స్ అంటే ఏంటి? ఎప్పటికైనా సీజనల్ డిపెండెంట్ అంట, అంటే మాన్సూన్ రైన్ఫాల్స్ అనమాట. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ పెనిన్సులర్ రివర్స్. పెనిన్సులర్ రివర్స్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్సు, అలాగే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్సు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అడిగే ఛాన్సెస్ అడుగుతాడు. ఎందుకంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని ఇచ్చి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. ప్రతి ఆప్షన్లో కొన్ని రివర్స్ వచ్చి అసలు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవి, అలాగే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని క్వశ్చన్ ఇచ్చి రివర్స్ అన్ని పెడతాడు. 1, 2, 3, 4. అందులో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ రివర్స్ ఏమని చెప్పి ఆప్షన్ అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చి మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, బైతరణి, సుబర్ణేక. అంటే ఏంటి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అంటే ఏంటి? సింపుల్ అండి. ఈస్ట్ ఫ్లోయింగ్ అంటే సపోజ్ ఇది ఇండియన్ మ్యాప్ అనుకోండి, అంటే ఏంటి? అవి వెస్ట్ ఈస్ట్ అనమాట. ఇలా ఈస్ట్ ఫ్లో అయ్యి ఫైనల్గా బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అయిపోవడం, దాన్ని ఏమంటారంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారు. అంటే ఏంటంటే మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, బైతరణి, సుబర్ణరేఖ, దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు ద ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి? నర్మదా, తాపి, మాహి, సబర్మతి, మండోవి, జౌరి, పెరియార్ అనమాట. దీస్ ఆర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. వెస్ట్ ఫ్లోయింగ్ అంటే ఏంటి? ఇందాక మీకు ఈస్ట్ అని ఇక్కడ చెప్పాను, ఇక్కడ అరేబియన్ సీలో మెర్జ్ అవుతాయి. దీస్ రివర్స్ ఈస్ కాల్డ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. వచ్చి ఏంటంటే నర్మదా, తాపి, మాహి, సబర్మతి, మండోవి, జౌరి, పెరియార్ అనమాట. అర్థమవుతుందా? సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వచ్చేది ట్రాన్స్ బౌండరీ రివర్స్ అండి. ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటే ఏంటి? ఇది కూడా ఇంపార్టెంటే. ట్రాన్స్ బౌండరీ రివర్స్ వచ్చి ఫ్లో అక్రాస్ మల్టిపుల్ కంట్రీస్, షేడ్ వాటర్ రిసోర్సెస్ బిట్వీన్ నేషన్స్. అంటే ఏంటి? అంటే ఈ రివర్స్ మన ఇండియాలో కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఫ్లో అవుతున్న రివర్స్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ బౌండరీ రివర్స్. అంటే ఏంటి? ఇక్కడ ఉంది ఫ్లో అక్రాస్ కంట్రీస్, షేడ్ వాటర్ రిసోర్సెస్ బిట్వీన్ కంట్రీస్. అంటే ఏంటి? మన కంట్రీలోనే దీస్ రివర్స్ ఆర్ నాట్ ఫ్లో, రివర్స్ ఆర్ ఫ్లో టు ద అదర్ కంట్రీస్ ఆల్సో. సో ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ బౌండరీ రివర్స్. వచ్చి ఏంటంటే గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్, తీస్టా, రవి, సట్లెజ్, కోసి, బరక్. మన ఇండియాలో అయితే గంగా రివర్ అంటామండి. అదే గంగా రివరు ఫైనల్గా బంగ్లాదేశ్లో ఎంటర్ అవుతూ బే ఆఫ్ బెంగాల్ అనేది మెర్జ్ అయిపోతుంది. మన ఇండియాలో గంగా రివర్ని గంగా అని పిలుస్తాం కదండి. అదే గంగా రివర్ బంగ్లాదేశ్కి ఎంటర్ అయినప్పుడు దట్ బంగ్లాదేశ్ పీపుల్ కాల్డ్ పద్మ అంటారండి. బంగ్లాదేశ్లో గంగా రివర్ని పద్మ చెప్పి అంటారనమాట. అదే ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటే ఏంటంటే మన కంట్రీ కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఫ్లో అయ్యే రివర్స్ని ట్రాన్స్ బౌండరీ రివర్స్ వచ్చేవంటే గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్, తీస్టా, రవి, సట్లెజ్, కోసి, బరక్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేది కూడా ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ టాపిక్స్. నెక్స్ట్ బ్లాక్ సీ యొక్క కంట్రీస్ బ్లాక్ సీ కంట్రీస్ బార్డర్స్ ఏవి వచ్చంటే రష్యా, జార్జియా, టర్కీ, రొమానియా, బల్గేరియా, ఉక్రెయిన్. దీస్ ఆర్ ఆల్ బార్డర్స్ ఆఫ్ బ్లాక్ సీ అనమాట. బ్లాక్ సీ యొక్క బార్డర్స్ రష్యా, జార్జియా, టర్కీ, బల్గేరియా, ఉక్రెయిన్. అలాగే దీస్ ఆర్ ఆల్ కంట్రీస్ ద బార్డర్స్ ఆఫ్ బ్లాక్ సీ అనమాట. బ్లాక్ సీకి బార్డర్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ కూడా జాగ్రఫీ అండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్.
మన ఇండియాలో నదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా వచ్చి ఏంటంటే ఇంద్రఖోల్. సో నదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా వచ్చి ఏంటంటే ఇది ఇంద్రఖోల్. అలాగే సదరన్ మోస్ట్ మెయిన్ల్యాండ్ పాయింట్ వచ్చి ఏంటంటే కన్యాకుమారి. అర్థమవుతుందా? కన్యాకుమారి. సదరన్ మోస్ట్ మెయిన్ల్యాండ్ పాయింట్ వచ్చి ఏంటంటే కన్యాకుమారి, గుర్తుపెట్టుకోండి. అలాగే నదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా వచ్చి ఇంద్రఖోల్. నెక్స్ట్ వచ్చి చూడండి, అలాగే ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ వచ్చి ఏంటంటే చూడండి కిబితు ఈజ్ ద ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. అలాగే వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా వచ్చి ఏంటంటే గుహర్మోతి ఈజ్ ద వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. అయితే ఇండియా నుంచి ఒక లైను, ఇండియన్ స్టాండ్ మెరిడియన్ అనేది ఒక లైన్ అనేది పాస్ అవుతుందండి. అది ఏ ప్లేస్ నుంచి ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అంటే అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వచ్చి మీర్జాపూర్ నుంచి పాస్ అవుతుంది. అది ఉత్తరప్రదేశ్లో ఉంది. మీర్జాపూర్ నుంచి ఇక్కడ ఇచ్చాం మనం 30 మినిట్స్ ఈస్ట్ ద్వారా ఆ లైన్ అనేది పాస్ అవుతుంది. అర్థమైంది? ఎక్కడంటే అది మీర్జాపూర్. అక్కడ నుంచే మన ఇండియన్ టైమ్ స్టాండర్డ్ జోన్ అనేది మనం IST అంటే మన ఇండియా యొక్క టైమింగ్స్ కరెక్ట్గా ఆ మిడిల్ లైన్ నుంచి మనం ఈ టైం జోన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. అంటే ఇండియన్ టైమింగ్స్ అన్నీ కూడా తీసుకున్నాం. ఇండియన్ స్టాండర్డ్ మెరిడియం అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ కరెక్ట్గా ఆ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ ద్వారా మన టైం జోన్ని తీసుకున్నాం అనమాట. అది ఏ సిటీ అంటే మిర్జాపూర్, దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ అనమాట. సదరన్ మోస్ట్ పాయింట్ వచ్చి కన్యాకుమారి, నదరన్ వచ్చి ఇంద్రఖోల్, అలాగే వెస్ట్ మోస్ట్ పాయింట్ వచ్చి గుహర్మోతి, అలాగే ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ వచ్చి కిబితు. అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా రివిజన్ చేసేస్తాం. చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ టు విచ్ స్టేట్స్ అంటే ఏ స్టేట్స్? 8 స్టేట్స్ ద్వారా పాస్ అవుతుంది. 23.5 నార్త్ డిగ్రీ ఒక లైన్ మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. అలాగే 0 డిగ్రీ లాటిట్యూడ్ ఇస్ కాల్డ్ ఈక్వేటర్ అంటాం. చూడండి, ఏ స్టేట్స్? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం అనమాట. అర్థమైందా? విచ్ సిటీ నియరెస్ట్ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చి ఏంటంటే ఉదయ్పూర్ ఇన్ త్రిపుర అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ జాగ్రఫీ టాపిక్ వచ్చి చూడండి, యాంటిక్లైన్ అండ్ సింక్లైన్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చి యాంటిక్లైన్ అండ్ సింక్లైన్. చూడండి, యాంటిక్లైన్, సింక్లైన్ జాగ్రఫీ టాపిక్. ఆర్క్ షేప్డ్ ఫోల్డ్ ఇన్ ఎర్త్ క్రస్ట్. షేప్ అంటే ఆర్క్ ఫోల్డ్ ఇలా ఉంది చూసారా, ఆర్క్ లాగా, అందుకే దీన్ని ఆర్క్ ఫోల్డ్ ఇన్ ఎర్త్ క్రస్ట్. రాక్ లేయర్స్ డిపెండ్ ఆన్ ఫార్మింగ్ ఆన్ ఏ షేప్ ఓల్డెస్ట్ రాక్ లేయర్స్ ఇన్ ద సెంటర్. సోలార్ విండ్. యాంటిక్లైన్స్ ఆర్ ఆర్క్ షేప్డ్ ఫోల్డ్స్ విత్ ఓల్డెస్ట్ రాక్స్ ఇన్ ద సెంటర్ అనమాట. దీనివల్ల ఎక్కువగా ఈ ఆర్క్ లైన్స్లో ఎక్కువగా ఏం యూజ్ చేస్తారంటే ఎక్కువగా ఏంటంటే సోలార్ ప్యానల్స్, సోలార్ విండ్ ఎనర్జీ అని ఎక్కువగా ఈ యాంటిక్లైన్ దగ్గర ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఈ సోలార్ ఇదంతా అంటే నథింగ్ బట్ కొండ పైన అనమాట, ఎక్కువ హిల్స్ పైన, అంటే హిల్స్ నియరెస్ట్ హిల్స్ అదే అనమాట. నెక్స్ట్ సింక్లైన్ అంటే ట్రఫ్ షేప్డ్ ఫోల్డ్ ఇన్ ఎర్త్ క్రస్ట్. అలాగే రాక్ లేయర్స్ బెండ్ డౌన్వర్డ్స్ ఫార్మింగ్ ఎన్ ఎస్ షేప్ అనమాట. చూడండి, ఎస్ షేప్ లాగా ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఎస్ షేప్. ఇది ఏ షేప్ లాగా ఉంది చూడండి. యాంటిక్లైన్ ఏ షేప్, సింక్లైన్ ఈజ్ లైక్ ఎస్ షేప్. యంగెస్ట్ రాక్ లేయర్స్, ఇక్కడ యంగెస్ట్ రాక్ లేయర్స్ ఉంటాయి ఎక్కువగా. ఇక్కడ ఫౌండ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఓకేనా? సింక్లైన్స్ ఆర్ ట్రఫ్ షేప్డ్ ఫోల్డ్స్ విత్ ద యంగెస్ట్ రాక్స్ ఇన్ ద సెంటర్. ఓకేనా? సింక్లైన్, యాంటిక్లైన్ చూడండి, ఓల్డెస్ట్ రాక్ లేయర్స్ ఇన్ ద సెంటర్. ఎగ్జాంపుల్ వచ్చి సోలార్, విండ్. అలాగే యంగెస్ట్ రాక్ లేయర్స్ ఇన్ సెంట్రల్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. యంగ్ లేయర్స్ ఇస్ కాల్డ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అనేది ఎక్కువగా ఈ సింక్లైన్లో ఫౌండ్ అవుతుంది. అలాగే మళ్ళీ మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, మళ్ళీ ఒకసారి రివిజన్ చూడండి. నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేషనల్ పార్క్, ప్రొటెక్టెడ్ ఏరియా. నేషనల్ పార్క్ చూడండి, జిమ్ కార్బెట్ ఇండియాస్ నేషనల్ పార్క్. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ అంటే ఉత్తరాఖండ్లో ఏ పార్క్స్ ఉన్నాయి? ఒకటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ వచ్చి ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అలాగే రాజాజీ నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్.
అలాగే అస్సాం కాజీరంగా నేషనల్ పార్క్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ కాజీరంగాలో 1 హార్న్డ్ రైనోసర్ ఈజ్ వెరీ ఫేమస్. చూసారు ఇక్కడ 1 హార్న్ రైనోసర్ ఇదేనండి. 1 హార్న్ రైనోసర్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ కాజీరంగా నేషనల్ పార్క్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. అలాగే మానస్ నేషనల్ పార్క్ ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ అస్సాం. ఇప్పుడు నెక్స్ట్ రాజస్థాన్ రణతంబూర్ నేషనల్ పార్క్, అలాగే సరిస్కా నేషనల్ పార్క్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. అలాగే మధ్యప్రదేశ్ కన్హా నేషనల్ పార్క్, బాంధవ్గర్ నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్ దీస్ పార్క్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. అలాగే హిమాచల్ ప్రదేశ్ నేషనల్ పార్క్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ వచ్చి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అన్నమాట. రాస్తాను చెప్పండి. అలాగే గిర్ నేషనల్ పార్క్ మీకు ఆల్రెడీ చెప్పాను. గిర్ నేషనల్ పార్క్ అది ఏషియాటిక్ లైన్ ఈజ్ వెరీ ఫేమస్ లయన్స్ అనమాట. గిర్ నేషనల్ పార్క్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. అలాగే సుందర్బన్స్ నేషనల్ పార్క్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రాయల్ బెంగాల్ టైగర్ దిస్ సుందర్బన్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. అలాగే బందీపూర్ నేషనల్ పార్క్, నగర్హోల్ నేషనల్ పార్క్ దీస్ పార్క్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. అలాగే కేరళ పెరియర్ నేషనల్ పార్క్, సైలెంట్ నేషనల్ పార్క్ కేరళ. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ దాచిగమ్ హెమిస్ నేషనల్ పార్క్ అనమాట. అర్థమైందా? ఇవి నేషనల్ పార్క్స్. చూడండి నేషనల్ పార్క్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. ఉత్తరాఖండ్లో ఏ పార్క్స్ ఉన్నాయంటే రాజాజీ నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది. అలాగే అస్సాంలో వచ్చి మానస్ నేషనల్ పార్క్, కాజీరంగా నేషనల్ పార్క్. కాజీరంగా నేషనల్ పార్క్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ 1 హార్న్డ్ రైనోసర్. అలాగే ఫస్ట్ నేషనల్ పార్క్ వచ్చి ఏంటంటే జిమ్ కార్బెట్. అలాగే రాజస్థాన్ రణతంబూర్ నేషనల్ పార్క్, సరిస్కా నేషనల్ పార్క్ ఇట్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. అలాగే కన్హా బాంధవ్గర్ పెంచ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. కన్హా బాంధవ్గర్ పెంచ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. అలాగే హిమాచల్ ప్రదేశ్ నేషనల్ పార్క్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, రణతంబూర్ సరిస్కా నేషనల్ పార్క్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. గిర్ నేషనల్ పార్క్ గుజరాత్, సుందర్బన్స్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్, బందీపూర్ నగర్హోల్ నేషనల్ పార్క్ కర్ణాటక, పెరియార్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళ, జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్ దాచిగమ్ నేషనల్ పార్క్ హెమిస్ నేషనల్ పార్క్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. నెక్స్ట్ టుడే అన్నీ కూడా ఎక్కువ జాగ్రఫీ టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ నైల్ రివర్ సోర్స్ వైట్ నైల్, లేక్ విక్టోరియా, బ్లూ నైల్ లేక్, థానా ఇథోపియా, మౌత్ మెడిటరేనియన్ సీ, లెంత్ త్రూ నైల్ డెల్టా అనమాట. వైట్ నైల్ లేక్ విక్టోరియా వైట్ నైల్, అలాగే బ్లూ నైల్ లేక్, థానా ఇథోపియా. లెంత్ వచ్చి ఎంత అంటే వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ ఇది. వరల్డ్ లాంగెస్ట్ రివర్ వచ్చి ఏంటంటే నైల్ రివర్ అనమాట. లెంత్ అప్రాక్సిమేట్లీ 6,650 కిలోమీటర్స్ ఉన్నాయండి ఈ నైల్ రివర్. వరల్డ్స్ లాంగెస్ట్ వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ అనమాట. అలాగే కంట్రీస్ కవర్డ్ అంటే ఏంటి, ఈ నైల్ రివర్ అనేది ఏ కంట్రీస్ని కవర్ చేస్తుంది? ఉగాండా, సౌత్ సూడాన్, ఈజిప్ట్, ఇథోపియా అనమాట. అర్థమైందా? అంటే ఈ నైల్ రివర్ ఫ్లో అవుతూ ఏ కంట్రీస్కి వెళ్తుందంటే ఇదొకటి క్లియర్గా ఎక్కడ ఇచ్చాడు చూసుకోండి, బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది నైల్ రివర్, ఫ్లో ఆఫ్ నైల్ రివర్ ఉగాండా, సూడాన్, ఇథోపియా, సూడాన్, అలాగే ఈజిప్ట్ అనమాట. అర్థమైందా? ఈ నైల్ రివర్ అనేది ఇవన్నిటి యొక్క కంట్రీస్ని కవర్ చేస్తూ వెళ్తుంది. మేజర్ ఫ్యూచర్స్ ఫార్మ్స్ ఫెర్టైల్ నైల్ డెల్టా ఇన్ ఈజిప్ట్. అంటే ఫెర్టైల్ అనమాట. ఫెర్టైల్ అంటే ఏంటి? ఫెర్టైల్ సాయిల్ ఉంటే అక్కడ అగ్రికల్చర్ అనేది బాగా గ్రో అవుతుంది అనమాట. అలాగే లైఫ్ లైన్ ఆఫ్ ఈజిప్టియన్ సివిలైజేషన్ లైఫ్ లైన్ అనమాట. అంటే వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సిటీ ఆఫ్ ఈజిప్ట్ అనమాట. అలాగే యాన్యువల్ ఫ్లడ్డింగ్ హిస్టారికలీ ఎన్రిచ్డ్ సాయిల్. అంటే యాన్యువల్ ఫ్లడ్డింగ్ అంటే ఏంటి? వరదలు రావడం వల్ల సాయిల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. మేజర్ డ్యామ్స్ వచ్చి అస్వాన్ హై డ్యామ్, హిస్టారికల్ ఇంపార్టెన్స్, సపోర్టెడ్ ఏన్షియంట్ ఈజిప్టియన్ సివిలైజేషన్, ఎనేబుల్డ్ అగ్రికల్చర్ ఇన్ డిజర్ట్ రీజన్, కీ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ రూట్స్ సిన్స్ యాంటిక్విటీ, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇదన్నమాట. ఏంటది అంటే టాపిక్ వచ్చి నైల్ రివర్. ఓకే, మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాం. నైల్ రివర్ ఏ కంట్రీ ఫ్లో అవుతాయంటే ఉగాండా, సూడాన్, ఇథోపియా, నియర్ ఇథోపియా, అలాగే నియర్ టు లిబియా, సూడాన్, ఈజిప్ట్. ఓకే, థ్యాంక్ యూ.